ఏ ఎవడా ఇక్కడ ఏ వెళ్ళాడు బాబు ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరినాడా ఇక్కడ ఇవ్వలే ఇక్కడ ఓనర్ ఇక్కడ ఓనరు కొన్ని సపోర్ట్ ముక్క వచ్చినాక అంతే. నేను ఆన్లైన్ చూసిన ఈ నర్సరీలో మంచిగా బెస్ట్ ముక్కలు. నాకు టైం లే బాబు, నాకు తొందరగా ఉంచాలి ముక్కలు. సపోర్ట్ ముక్క బాబు నువ్వేనా? మళ్ళీ వచ్చినావా? ముందు వచ్చినావు కదా. సపోటా ముక్క కావాలా? మా నర్సరీ స్పెషాలిటీ సపోటా ముక్క. ఏమన్నా నేనే ఇక్కడ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ సపోటా ముక్క దీని గురించి తెలుసా నీకు? ఇది రాజు మొక్క, చిక్కు పళ్ళు. దీని పండ్లు తింటే మొత్తం లైఫే మారిపోతుంది. నీకు ఈ సపోటా మొక్క కావాలా? ఎందుకు? ఏదైనా బిజినెస్ చేస్తావా లేకుంటే ఇంట్లో పెడతావా మొక్కని? ఈ సపోటా పళ్ళు బాగా తిన్నానే. అవునా? ఏ బొచ్చడి గిన్నె తిన కింద కానీ ఈ ముక్కని ఎట్లా పెంచాలి? ఇగో మా భార్య చెప్పింది, మరి తొందర పెరుగుతా బాల్కనీలో పెడితే చెట్టు ఇది మాకు ఇస్తుంది ఆ పనులు. ఇది ఈ చెట్టు వేయడానికి ఇంత టైం పడుతుంది. చెట్టు పెరగడానికి నేను ఆఫీస్ పైసిన నేను ఈ చెట్టుకు రోజు నీళ్ళు అట్లా కాకుండా ఆటోమేటిక్ పెడతా చెట్టు పెడతా. అబ్బా బాబు, ఆటోమేటిక్ సిస్టమా ఇది? మొక్క బాబు, మొక్క సపోటా మొక్క. ఈ మొక్క మన ఏరియాలో మన మట్టిలో బాగా పెరుగుతుంది. సూపర్గా వస్తుంది. మినిమం 5-6 అడుగులు వస్తుంది. సూపర్ కాయలు వస్తుంది. దీనికి ఎప్పటికీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఒక 3 రోజులు 4 రోజులు పోస్తే చాలు. తేమగా ఉండాలి. దీనికి మంచిగా అది నువ్వు కుండీలో వేస్తానంటేనేమో పెద్ద పాట్ తీసుకోవాలి. మట్టిలో వేస్తే మాత్రం అంత చదును చేసుకొని మట్టి తోడి లూజ్గా చేసుకొని దాంట్లో పెంట వేసుకొని పెడితే చాలు బొచ్చడు పండ్లు ఇస్తుంది. అన్న ఇది 3-4 సంవత్సరాలు అవుతుంది. 5-6 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అప్పుడు కాత వస్తుంది. అయినా ఏందే నువ్వు ఏదో యాస భాషలో మాట్లాడతాను? అరే అన్నా నేను హైదరాబాద్ పుట్టిన మాది సంతూరు బోర్నపల్లి. ఇది 3వ సంవత్సరం పడుతుంది ఈ కాయ కష్టడానికి. ఇది అవును, 3-4 సంవత్సరాలు పడుతుంది. రేపు పొట్టు తిన్నా ఇక్కడ షాప్ కొనుక్కుంటున్నా ఈ కాయలన్నీ సపోటా కాయలు. మా భార్య చెప్పింది ఇంటికాయ పెడితే మంచిగా తింట మా భార్య. ఆర్గానిక్ మంచిది. ఈ చెట్టుకి ఏం కావాలో చెప్పవా నాకు నువ్వు? ఎండ వాన ఏమన్నా నేను పెట్టుకుంటే గుర్తులా? మరి ఏం పోవాలి దీనికి నాకు చెప్పాలి కాను. ఈ మొబైల్ అని రిక్వెస్ట్ నేను నాకు మొత్తం చెప్పాలి ఇరాన్ని చెట్టు. ఓకేరా బాబు, వినరా? సపోటా మొక్క మన వాతావరణానికి పర్ఫెక్ట్. ఇది ట్రాపికల్ ప్లాంట్. అంటే వేడి కావాలి కానీ చలి భరించదు ఈ మొక్క. ముందు మట్టి బాగా డ్రైనేజ్ ఉన్న మట్టి కావాలి, లేకపోతే నీళ్లు నిలిచి ఈ రూట్స్ మొత్తం చెడిపోతాయి. ఇసుక మట్టిని మిక్స్ చేయి, ఎరువు ఆర్గానిక్ కంపోస్ట్ వేయి. నెలకొకసారి ఎన్పికే 10-10-10 ఫెర్టిలైజర్ కూడా ఓకే. అబ్బా అంతుందా ఇది? నాకు అంత తెలియదు. మా బాలకాయలు రోజు అతను సూర్యుడు మా బాలకాయల్లో దీని రోజు నీళ్ళు. నేను ఆఫీస్కి పోవాలమ్మా. నేను మా భార్య ఇంట్లో ఉంటుంది. నీళ్ళు వేయకుండా మరి దీనికి అత్త రోజు దిగన్నా చెట్టుకో. మరి దీని రోగాలు ఎట్లా దీన్ని మన కట్ వేసి దీనికి మరి దీనికి ఎట్లా దీన్ని చేసుడు కటింగ్లో చెప్పా కటింగ్ చేసుడు. నేను గూగుల్లో చూసినా మరి నీ చెప్తే నాకు బెటర్. నాకు చెప్పాలి వివరాలు. అన్న పూర్తి వివరాలు చెప్తా. అక్కడ గిరాకీ వచ్చినట్టున్నది. సపోటా మొక్క గురించి పూర్తి వివరాలు చెప్తా. గిరాకీ వెళ్ళిపోయింది, రండి. గూగుల్ కాదు బాబు, అది చెప్పేది బుక్ నాలెడ్జ్. నేను చెప్పేది ప్రాక్టికల్ పెస్ట్స్. రోగాలు ఎట్లా వస్తాయి, దానికి ఏం చేయాలనేది చెప్తున్నాను. సపోటాకు మిల్లీ బగ్స్, యాపిడ్స్ వస్తాయి. నీమ్ ఆయిల్ స్ప్రే చేయి వారానికి ఒక్కసారి, లేకపోతే మొక్క ఆకులు పచ్చబడతాయి. మొక్క పెరిగిన తర్వాత డెడ్ బ్రాంచెస్ కట్ చేయి. ఎండిపోయిన ఏంటో చూడ కట్ చేయాలి. షేప్ చెయ్యి. వింటర్లో ఎక్కువ చెయ్యి, లేకపోతే మొక్క షాక్ అవుతుంది. ఏమన్నా నువ్వు మొక్క కొనుక్కుంటే నేను ఫ్రీగా అడ్వైజ్ ఇస్తా తెలుసా? మా నర్సరీలో గ్రాఫ్టెడ్ మొక్కలు ఉన్నాయి. అవి త్వరగా పళ్ళని ఇస్తాయి. 2 సంవత్సరాల్లోనే. సీడ్లింక్ విత్తనాలు కనుక పెట్టినామనుకో బాగా ఆలస్యం అవుతుంది. కానీ మా దగ్గర ధర కొంచెం ఎక్కువ, ఎందుకంటే అది మా స్పెషల్ టెక్నిక్. గ్యారెంటీ ఏంటిది? ఇది హైబ్రిడ్ ముక్క. ఈ ముక్క ఏమన్నా ఎంత ధర మరి? ఇది నాకు నుంచి ఒక ముక్క నుంచి ఒకటి. మరి సీజన్ ఏంటిది? మరి ఎప్పుడైతే మన భూమిలో ఇవి చెట్లు మా ఫ్రెండ్స్ కూడా చెప్తా,
అందరు మెచ్చుకోమంటే చెట్లు వీటిని. గ్రాఫ్టెడ్ అంటే 2 మొక్కలు జాయింట్ చేసి బెస్ట్ క్వాలిటీ పళ్ళు ఇచ్చేలా చేస్తాం. ఒక్క మొక్కకు మినిమం 200 రూపాయలు. ఈ పండ్లు మన ఏరియాలో రైనీ సీజన్ తర్వాత అక్టోబర్ నెల నుంచి మార్చి వరకు పండుతాయి. ఒక్క మొక్క మినిమం 200 నుంచి 500 పండ్లు ఇస్తాయి. ఏమన్నా నాకు కథ గుర్తుకు వచ్చింది. మా ఊళ్ళో ఒకడు సపోటా మొక్క పెంచిండు, కానీ నీళ్ళు పోసి మర్చిపోయిండు. మొక్క పెరిగి పండ్లు ఇవ్వకుండా ఆకులు మాత్రం ఎక్కువ వేసింది. అతను అనుకున్నాడు ఇది సపోటా కాదు సాంబార్ మొక్క అని. ఎందుకంటే ఆకులు కరివేపాకులా అనుకున్నాడు. నువ్వు కూడా అలాగే చేయకు. చిన్నగా వస్తాయి కరివేపాకు లెక్క నీళ్ళు పోయకుండా ఉంటే. అర్థమైందా? ఇది సామాన్ ముక్కరా? మీకు బాగా జోకులు, మీకు ఎప్పుడు బాగా జోకులు మీకు. మరి ఈ ముక్కకు ఏ రోగం వస్తుంది, దీనికి ఏ మందు నేను మరి ఇంటికాడ కుండలో పెంచుకోవన్నా మరి బయట పెంచానా చిలకల? మరి చెప్పవే నాకు ఈ వివరాలు ఏం చెప్పి నాకు ఏం చేయాలి అది చెప్పాలి. ఈ వివరాలు నువ్వు ఏంటి అనేది. ఈ మొక్కలన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలేనా బాబు? ఇంట్లో మంచిగా పెంచుకోవచ్చు. కుండీలా పెద్ద కుండీలో వేసి పెంచుకో. మరి ఈ మొక్కలు పెంచుకుంటే మీ భార్యకి చెప్పు నీళ్ళు మంచిగా పోయాలి. తెలుసా? దీనికి మొక్క పెరుగుతున్న కొద్దీ ప్రతిరోజు నీళ్లు పోసి ఐ లవ్ యూ అని చెప్పాలి. మీ భార్య చెప్పాలి. మరి మంచిగా కాయలు ఇస్తుంది, పండ్లు పుష్కలంగా వస్తాయి. అట్లా మొక్కలతో మాట్లాడితేనే బాగుంటుంది, లేకుంటే సుల్క్ అయిపోతుంది. మాట్లాడనా? అబ్బో అప్పుడే మా భార్య స్టార్ట్ చేస్తుంది చెట్ల గురించి. మరి ఒకటి తీసుకుంటా. మరి పని లేకుంటే మరి గ్యారంటీ ఏంటిది చెట్టుకు? గ్యారంటీ ఇది మొక్కరా బాబు, మొబైల్ కాదు. కానీ నువ్వు ఫాలో చేస్తే 100% పండ్లు ఇస్తాయి. మా నర్సరీలో ఒకడు మొక్కను కొనుక్కొని టీవీ ముందు పెట్టిండు. అది సీరియల్ని చూసి డ్రామా వేసింది, పండ్లు ఇవ్వకుండా పోయింది. గ్యారంటీ మొక్కలు మా వద్ద. అయితే అది నీ మొక్క బ్రహ్మాండంగా ఉన్నది. హలో బాబు, చూసినావా ఈ పెద్ద మొక్కకు చూడు ఎన్నున్నాయో కాయలు. 3 ఇయర్స్ మొక్క. నువ్వు ఈ మొక్కను నీ ఇంట్లో మంచిగా పెట్టి దీన్ని మంచిగా ఆలన పాలన చూసుకుని అనుకో, బ్రహ్మాండం కాయలు వస్తాయి. గ్రాఫ్టింగ్ మొక్క కావాలా వద్దా? కావాలి. ఇగవయ్యా నీ మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తీసుకో 200 ఉన్నాయా? తీసుకో ఉన్నాయి. మరి అట్లుంటుంది మన దగ్గర గ్రాఫ్టింగ్ మొక్కలు. బాగున్నాయి. తీసుకెళ్ళు. మీ బాల్కనీలో మంచిగా పెద్ద పాటలో పెట్టు. రోజు నీళ్ళు బాగా పోయకు. కొంచెం కొంచెం. కుండీకి కింద రంధ్రాలు ఉండాలి, దాంట్లో రాళ్ళు వేయి. రాళ్ళు వేసి మీద మట్టి వేసి ఎరువులతోని ఆవు పేడ అది వేసి మంచిగా దీన్ని దాంట్లో పెట్టు. నేను కొంచెం కొంచెం పోతాను వాటర్. కొంచెం కొంచెం పోయి, పూర్తిగా డ్రై ఉండద్దు, పూర్తిగా నీళ్ళు ఉండద్దు, తేమ తేమ ఉండాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ ముక్కలు బాగా చెప్పి మంచి మొక్క ఇచ్చిన సూపర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.